మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు తాఖీదులు ఇవ్వలేదని ఆరోపిస్తూ బాధితులు ఆందోళనకు దిగగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే వారికి మద్దతుగా నిలిచారు. అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలకు డిమాండ్ చేశారు. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే చర్యలని స్పష్టం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మణికొండ ప్రాంతంలో అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. 2 బృందాలుగా ఏర్పడిన అధికారులు శ్రీనివాసనగర్, పంచవటి కాలనీలో కూల్చివేత పనులు చేపట్టారు. గట్టి బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. స్థానికులు, భవన నిర్మాణదారులు తమకు అనుమతి ఉందంటూ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. మమ్మల్ని అన్యాయంగా మా బిల్డింగ్ కొడితే మేము ఏం చేయాలి సార్? వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సార్ మాకు. మేము ఎక్కడి నుంచి మేము వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్ అది ఏంటనేది? నిన్న నోటీస్ ఇచ్చి ఈరోజు పెట్టడం ఇంత అన్యాయం. ల్యాండ్ ఓనర్ నేను, నాకు గ్రామ పంచాయతీ నుంచి G+4 పర్మిషన్ ఉంది. పర్మిషన్ ప్రకారం స్లాబ్స్ వేసాను. మాకు గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చింది నోటీస్ నిన్న. వాళ్ళు 16వ తారీఖు జనవరి 1కి ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళు వచ్చి డిమాలేషన్ చేస్తారు. ఇదెక్కడ న్యాయం మాకు అర్థం అవట్లేదు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బాధితులకు మద్దతుగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనుమతి పత్రాలు ఉన్నా కూల్చివేయడం దారుణమని, తక్షణం వాటిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం లోకాదేవుడు నేను ఒకటే చెప్తున్నాను, సరే మీరు చేసే పని మంచిదే కాదంటలేను నేను, కానీ దానికి వాళ్ళకైనా శిక్ష ఇచ్చి వాళ్ళకైనా పరిష్కారం ఇచ్చి మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఊకే మిమ్మల్ని బదనాం చేయడం ఉంది. ఆఫీసర్లు ఎందుకు చర్య తీసుకుంటలేరు, ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకుంటలేరు నేను కోరుతున్నాను. ఏదేమైనా దీని పెద్ద ఎత్తున మేము కూడా ఇక్కడ ప్రజలు ఉన్నాం, మా నాయకులందరూ కూడా దీన్ని మనకు ఆపకపోతే మనకు దీని పెద్ద ఎత్తున ఉద్యోగం చెప్తాం. అధికారులు తమ చర్యలను సమర్థించుకున్నారు. బాధితులు, భవన నిర్మాణదారులు చూపిస్తున్న అనుమతి పత్రాలు బోగస్ అని చెప్పారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో భవన నిర్మాణదారుల ధనదాహం, అధికారుల అవినీతి బాధితుల పాలిట శాపంగా మారింది.